మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి, నీ పాపాలన్నీ నేను క్షమించాను, నా వీపు వెనకాల పారవేసి ఉన్నాను కాబట్టి నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. మరెప్పుడు నువ్వు గనక చెయ్యొద్దని కోరుకుంటున్నారండి. అది ఎప్పుడు అంటే మన మనసారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా నన్ను మనసారా క్షమించువా, నా పాపాలన్నీ క్షమించువా, నీ రక్తంతో శుద్ధీకరించువా, నా హృదయంలోకి రావా అని అడిగి కనుక మనం ఈ రకంగా మనం అడిగినట్లయితే మన పాపాలన్నీ ఆయన వీపు వెనక తట్టు పడవేసుకుని ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎప్పుడు ఏది అవసరం ఉన్నట్టుగా ఏదో రూపంలో మన పాపాలన్నీ, మనం చేసిన అన్ని తప్పిదాలన్నీ గుర్తు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. వేశ్య అనే స్త్రీ అండి, తను చేసిన పాపానికి రోత జీవితానికి అందరూ అక్కడ రాళ్ళ వేసి తనని హింసిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు